వరల్డ్ ఇన్ ఈక్వాలిటీ డేటాబేస్ రిపోర్ట్ ప్రకారం 2021లో యాన్యువల్ ఇన్కమ్ 18.6 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ గనక ఉంటే దేశంలోనే 1% సంపన్నుల జాబితాలో ఒక ఇండియన్ స్థానం పొందుతాడు. ఆదాయాన్ని బట్టి మధ్యతరగతిని ఎవరైనా డిఫైన్ చేస్తే మన చట్టసభ సభ్యులు కూడా ఈ వర్గంలో ఉండే అవకాశం లేదు. అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఏంటంటే మధ్యతరగతి అంటే ఏంటి అని చెప్పడానికి ఒక సరైన యూనివర్సల్ డెఫినేషన్ అంటూ ఏమీ లేకపోవడమే. అసలు ఇన్కమ్ ను ఒక పారామీటర్ చేసుకుని మిడిల్ క్లాస్ ను డిఫైన్ చేయగలమా అంటే ఇప్పటికీ అది ఒక ప్రశ్నలానే మిగిలిందని చెప్పుకోవాలి. అయినప్పటికీ ఏదో ఒక కులమానం తీసుకోక తప్పదు కనుక బేస్డ్ ఆన్ మంత్లీ ఎర్నింగ్స్ ఎవరు మిడిల్ క్లాస్ లోకి వస్తారు అనేది పరిగణించడం బెటర్ అని భావించారు ఎకనామిస్ట్. ఫ్రెండ్స్, మీకు గనక మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సగటు మధ్యతరగతి వ్యక్తుల నెలవారీ ఆదాయం ఎంతుండవచ్చని మీరు భావిస్తున్నారు? ఏ 35,000, బి 33,000 రూపాయలు, సి 30,000 రూపాయలు. ఇకపోతే వరల్డ్ ఇన్ ఈక్వాలిటీ డేటాబేస్ రిపోర్ట్ ప్రకారం 2021లో 40% మిడిల్ ఇండియన్స్ యొక్క నెట్ పర్సనల్ వెల్త్ కేవలం 3 లక్షల కంటే ఎక్కువగా మాత్రమే ఉంది. అలాగే ఇండియన్ థింక్ ట్యాంక్ పీపుల్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్స్యూమర్ ఎకానమీ ఇటీవల నిర్వహించిన దాని సర్వే రిపోర్ట్ ప్రకారం ఒక వ్యక్తికి యాన్యువల్ ఇన్కమ్ 5 నుంచి 30 లక్షలు వచ్చినట్లయితే గనక ఆ వ్యక్తి మధ్య తరగతి కోవలోకి వస్తాడు. అలా చూసుకుంటే గనక 2004-5లో 14% ఉన్న మిడిల్ క్లాస్ ఇండియన్స్ 2020-21లో 31%కు పెరిగారట. ఇకపోతే హోమ్ క్రెడిట్ ఇండియా దాని రీసెంట్ సర్వేలో మిడిల్ క్లాస్ ఇండియన్స్ గురించి ఆసక్తికర డీటెయిల్స్ రిలీజ్ చేసింది. భారతదేశంలోని 17 అతిపెద్ద నగరాల్లో 2,500 మంది వ్యక్తులను అధ్యయనం చేసిన ఈ సర్వే ప్రకారం యాన్యువల్ ఇన్కమ్ 2 లక్షల నుండి 5 లక్షల మధ్య ఉంటుందంట. ఈ సర్వే ఆసక్తికరమైన ఖర్చు విధానాలను కూడా వెల్లడించింది. లోకల్ ట్రాన్స్పోర్ట్, భోజనం చేయడం, అలాగే సినిమాలు వంటి ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో చెన్నై అత్యధికంగా ఖర్చు చేస్తుందని, అయితే లక్నో ఈ విభాగాల్లో అతి తక్కువ ఖర్చు చేస్తున్న నగరంగా చెప్పుకొచ్చింది. మొత్తం మీద ఇండియాలో మధ్య తరగతి యాన్యువల్ ఇన్కమ్ పెరుగుతున్నప్పటికీ రోజువారీ ఖర్చులు కూడా దానికి తగ్గట్టే పెరుగుతూ వస్తుండడం గమనార్హం. ఇకపోతే సగటు మధ్య తరగతి నెలవారీ అత్యవసర ఖర్చులు గనక మనం చూస్తే వారు సగటున ఈ విధంగా ఖర్చు పెడుతున్నారు. బియ్యం 25 కేజీలు వచ్చేసి 1,500 రూపాయలు, గ్యాస్ 1000 రూపాయలు, కూరగాయలు 500 రూపాయలు, నెల సరుకులు 5,000 రూపాయలు, చికెన్ 800 రూపాయలు, పాలు నెలకి 1,200 రూపాయలు, రీఛార్జ్ 2 ఫోన్లు 500 రూపాయలు, మెడికల్ అండ్ ఎమర్జెన్సీ 2,000 రూపాయలు, వినోదం 2,000 రూపాయలు, పెట్రోలు 2,000 రూపాయలు, కరెంటు బిల్లు 1,000 రూపాయలు. ఇకపోతే ఇంటి అద్దె వచ్చేసి 6,000 రూపాయలు. ఇలా నెల వచ్చేసరికి సగటు మధ్యతరగతి మొత్తం ఖర్చు 22,500 రూపాయల వరకు ఉండడం గమనార్హం. ఇకపోతే మీ నెలవారీ ఖర్చులు ఎలా ఉంటాయనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు.